ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఒక బిగ్ అనౌన్స్‌మెంట్ కూడా ఉంది. నా వీడియోస్ చూడడానికి అవ్వట్లేదు చాలామంది ఫ్రెండ్స్ అంటున్నారు. వాళ్ళకి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లేదు. అలా అని ఫేస్‌బుక్ కూడా లేదంటున్నారు. అందుకనేసి ఎప్పటి నుంచి అడుగుతున్న యూట్యూబ్ అకౌంట్ కూడా ఓపెన్ చేశాం. అది శివరాత్రి నాడే ఓపెన్ చేస్తున్నాను. ముందుగా ఈ వీడియో మనం యూట్యూబ్‌లో కూడా చూడొచ్చు. అలాగే ఇక లాస్ట్ అప్లోడ్ చేసిన ఛాలెంజ్ వీడియో ఉంది కదా! అదొకసారి రివ్యూ చేద్దాం దాన్ని. సో అది నేను 1 మంత్ కోసం తీసుకున్న ఛాలెంజ్ అనమాట అది. మీరు చూసే ఉంటారు ఆ వీడియో. ఒకవేళ చూడకపోతే యూట్యూబ్ ఛానల్‌లో కూడా అప్లోడ్ చేస్తున్నా ఆ వీడియో. అదేంటంటే 100 పుషప్స్, 5 మినిట్స్ ప్లాంక్ అండ్ 10 పుల్-అప్స్. యాక్చువల్‌గా ఈ గోల్ నేను వితిన్ 1 మంత్‌లో రీచ్ అవ్వాలని పెట్టుకున్నాను. కానీ ఎప్పుడైతే స్టార్ట్ చేసిన ఈ గోల్ అనేది వితిన్ 1 మంత్ అంటే 30 డేస్‌లో కూడా ఎవ్రీడే కన్సిస్టెంట్‌గా నేను ప్రాక్టీస్ చేశాను. సో దట్ కొంతవరకు నేను రీచ్ అయ్యాను. నాకు అనిపించింది ఏంటంటే ఇంకా బెటర్‌గా చేయొచ్చు అనిపించింది. కాకపోతే ఆ గోల్ నేను చాలా పెద్దదే పెట్టుకున్నాను. ఎందుకంటే ఎయిమ్ ఫర్ ద బిగ్ గోల్ అని నేను చాలా పెద్ద గోల్ పెట్టుకున్నాను. డ్యూరేషన్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఉన్నంతలో ఎంతవరకు మ్యాక్స్ ఇంకా పుషప్స్ అంటే చాలా కష్టం. సో అందులో కొంతవరకు చేయడం అనేది చాలా కష్టం అయితే. అందుకనేసి నేను బ్రేక్స్ తీసుకుంటూ ఎక్కువగా 20, 20, 20 అలా చేసుకుంటూ ఇచ్చాను. సో కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఈ గోల్ చూసి సర్ప్రైజ్ షాక్ అయ్యారు. కొంతమంది భయపడ్డారు. మరి 1 మంత్‌లో చేయడం అంటే చాలా టూ మచ్. సో ప్లాంక్ నాకే చాలా సర్ప్రైజ్ అనిపించింది. ఎందుకంటే 5 మినిట్స్ అనుకున్నాను. అసలు గోల్ 5 మినిట్స్. కానీ ఫస్ట్‌లో నేను స్టార్టింగ్‌లో అయితే 1 మినిట్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. 30 సెకండ్స్ మాత్రం ఉండగలిగేవాడిని. కానీ వచ్చినా రాకపోయినా, చేసినా చేయలేకపోయినా ఎవ్రీడే కంటిన్యూస్‌గా నేను చేస్తూనే ఉన్నాను. అలాగా 30 డేస్ నేను కంటిన్యూస్‌గా చేశాను. సో దట్ నేను గోల్‌కి రీచ్ అయ్యాను. దగ్గరగా రీచ్ అయ్యాను. మళ్ళీ 100% రీచ్ అని చెప్పట్లేదు. ఇంకా పుల్-అప్స్ అయితే అది కూడా చాలా టఫ్‌గా అనిపించింది నాకు. సో ఒక పుల్-అప్ చేయడమే చాలా కష్టం అనిపించింది. సో అందుకని రోజు జిమ్‌కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఆ బార్ పట్టుకొని వేలాడుతుండేవాడిని. సో అలా కొద్ది రోజులకి అలా కొద్ది కొద్దిగా బాడీ మూవ్ చేస్తూ అలవాటు చేసుకున్నాను. సో నెక్స్ట్ టైం ఇంకొక ఛాలెంజింగ్ వీడియోతో రాబోతున్నాను. త్వరలో వాటి డీటెయిల్స్ మీ అందరికీ షేర్ చేస్తాను. అలాగే ఇక్కడి నుంచి నా వీడియోస్ అన్నీ కూడా మీరు నా యూట్యూబ్ ఛానల్‌లో చూడొచ్చు. యూట్యూబ్ ఛానల్ నేమ్ సంతోష్ కిరణ్ వైబ్స్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు నన్ను అక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు. అలాగే మీరు కమెంట్స్, ఫీడ్‌బ్యాక్స్ కూడా షేర్ చేయొచ్చు. ఉంటా మరి. బాయ్.